దృశ్యార్థం కథ భాగం 6. రాహుల్ మంత్రంలోని ప్రత్యేక గుర్తును గమనించాడు. అది అతని ముందు ఉన్న మణిపురంపై ప్రకాశించడం మొదలుపెట్టింది. అతనికి తెలిసింది మంత్రాన్ని చదవడమే కాకుండా ఆ గుర్తులను మణిపురం మీద రాయడం అవసరం. ఆ గుర్తులను రాస్తే మణిపురం నిండా ప్రకాశం వేసింది. ప్రతి గుర్తుతో పాటు శక్తి ఉద్భవించి గదిలో ప్రాచీన మాయాజాల వాతావరణాన్ని ఏర్పరించింది. రాహుల్ ఆకట్టుకున్న క్షణం అక్కడి నుండి అద్భుత అద్దం నుంచి ఓ గంభీరమైన ఆత్మరూపం వెలుగుతూ కనబడింది. అది పలికింది, నీ శక్తి నీ మనసులో ఉంది. ఆ మాటలు రాహుల్ను ధైర్యవంతం చేశాయి. రాహుల్ మణిపురాన్ని బలంగా పట్టుకుని తన ఉద్దేశాన్ని స్పష్టంగా నిర్ణయించాడు. మాయాజాల శక్తిని చతుర్దేశాలకు వినియోగించకుండా అది సురక్షితంగా నియంత్రించాల్సిన బాధ్యత అతనికి తెలుసు. అంతలో అద్భుత అద్దం నుండి శక్తివంతమైన ప్రకాశం విరిగిపడి గడి మొత్తం ప్రకాశించసాగింది. రాహుల్ ముందుకు సాగి ఆ శక్తిని అదుపు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.